ఒకానొక సమయంలో జరిగిన కథ. కిషోర్ అనే అతను కోళ్ళని పెంచుతుండేవాడు. అతని దగ్గర చాలా కోళ్లు ఉండేవి. అవి పెట్టే గుడ్లని మార్కెట్కి తీసుకుని వెళ్లి డబ్బు సంపాదించేవాడు. కాని ఒకరోజు కిషోర్ గుడ్లని ఏరుతూ ఉంటే అక్కడ ఒకటి చూసి కిషోర్ చాలా ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద గుడ్డుని చూసి చాలా అవాక్కయ్యాడు. ఇదేంట్రా బాబు, ఎంత పెద్ద గుడ్డు! అన్నిటికంటే చాలా వేరుగా ఉంది, చాలా లావుగా కూడా ఉంది. భలే ఉంది. కిషోర్ భయంతో ఆ గుడ్డుని చూస్తూ ఉంటాడు. ఇంత పెద్ద గుడ్డు ఏ కోడి పెట్టిందో అతనికి అస్సలు అర్థం కాలేదు. అతను వెంటనే దాన్ని మార్కెట్కి తీసుకెళ్లాడు. మార్కెట్లోని అందరూ ఆ పెద్ద గుడ్డు చూడ్డానికి అక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ పెద్ద గుడ్డు కొనాలని ఆశపడుతున్నారు. అన్నా, అంత పెద్ద గుడ్డ నాకు కూడా ఇవ్వండి. లేదండి, ఇది ఒక్కటే ఉంది. ఇతను కొనుక్కున్నాడు. మీకు రేపు తీసుకొచ్చిస్తాను. అన్నో, నాకు కూడా కావాలి. అవును, నాకు కూడా కావాలి. ప్రతి ఒక్కరూ కిషోర్ యొక్క పెద్ద గుడ్డుని కొనాలని అనుకుంటున్నారు. కిషోర్ ఆ గుడ్డుని ఎక్కువ రేటు ఇచ్చిన వాళ్ళకు అమ్మేస్తాడు. అలాంటి గుడ్డుని మళ్లీ తీసుకురమ్మని అందరూ కిషోర్ని అడుగుతున్నారు. అన్నా, రేపు నాకు కూడా ఇలాంటి గుడ్డు తీసుకొస్తావా? నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తాను, తీసుకురా. అరే, కానీ వీళ్ళందరికీ గుడ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి నేను? రేపు ఆ కోడి అంత గుడ్డు పెట్టకపోతే ఇంత పెద్ద గుడ్డు పెట్టే కోడి ఏదో నేను తెలుసుకొని తీరాలి. ఒకవేళ అంత పెద్ద గుడ్డు పెట్టే కోడిని నేను అమ్మేస్తే చాలా లాభం వస్తుంది. ఇంటికి వచ్చాక కిషోర్కి మళ్ళీ అలాంటి ఒక పెద్ద గుడ్డు దొరుకుతుంది. దాన్ని తీసుకుని గట్టిగా కోళ్లతో ఇలా మాట్లాడతాడు. ఇంత పెద్ద గుడ్డు పెట్టింది ఎవరో చెప్పండి మీలోని. ఈ గుడ్డు ఎవరు పెట్టారో మర్యాదగా చెప్పండి. నాకు నా దగ్గరకు రండి, లేకపోతే ఈ గుడ్డుని నేను కింద పడేస్తాను. ఈ మాటలు విని ఆ కోడి పరిగెత్తుకుంటూ కిషోర్ దగ్గరికి వచ్చింది. ఆ గుడ్డు పెట్టింది నేనే. కిషోర్ ఆ కోడిని చూసి చాలా ఆనందపడ్డాడు. మరుసటి రోజు మార్కెట్కి ఆ కోడిని తీసుకెళ్లి, రండమ్మా రండి, ఇదే ఆ పెద్ద గుడ్లు పెట్టే కోడి. ఇది చాలా పెద్ద గుడ్లు పెడుతుంది. రండి, వచ్చి దీనిని తీసుకెళ్ళండి. రండమ్మా రండి. కిషోర్ మాటలు ఎవ్వరూ నమ్మలేదు. కోడికి కూడా కిషోర్ చాలా అత్యాశ పడుతున్నాడని అర్థమైంది. ఆ అత్యాశ కిషోర్ నుండి తప్పించుకుని ఆ కోడి తన రెక్కలతో ఎగిరి అడవి వైపుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కిషోర్ అత్యాశకి ఫలితంగా కోడి మిగలలేదు, గుడ్డు కూడా లేదు. ఒక మేక ఉంది. అది రోజంతా సందులో తిరుగుతూ ఉండేది. ఇక ఎవరైనా దానికి తినడానికి ఏమైనా ఇస్తే అది సంతోషంగా తినేసేది. ఒకరోజు ఊర్లోకి ఏనుగొచ్చింది. ఊర్లో వాళ్ళందరూ దాన్ని చూసి ఇంట్లోకి పారిపోతున్నారు. ఇక ఏనుగుకు మేక కనిపిస్తుంది. ఏనుగు మేకతో అంటాడు, నువ్వెవరు? ఇక ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూసి ఇళ్లలో దాక్కున్నారు. ఇక జంతువులన్నీ భయపడి పారిపోయాయి. ఇక నువ్వెళ్ళలేదెందుకు? ఏంటి, నేనంటే నీకు భయం లేదా? నేను ఎవ్వరికీ భయపడను. నేనైతే ఈ ఊరికి రాణిని. ఈ ఊరి ప్రజలు చాలా మంచివారు. నేను ఎవరి దగ్గరకు వెళ్ళినా నాకు ఆహారం ఇస్తారు. కాదు, ఈ మనుషులు చాలా చెడ్డవారు. చూడు, నన్ను చూసి ఎలా ఇళ్లలోకి వెళ్ళిపోయారో. ఇది కూడా ఆలోచించలేదు. ఏదో ఒక జంతువు ఊర్లోకి వచ్చింది అని, అది తప్పకుండా ఆకలితో ఉంది అని, దానికి ఏదైనా తినడానికి ఇవ్వాలని. అయ్యో, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఈ మనుషులందరూ చాలా మంచివాళ్ళు. వీళ్ళు నాకు తినడానికి ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వరు? ఎందుకంటే ఈ మనుషులు అనుకుంటారు నేను చాలా ఆహారం తింటానని. అందుకే వాళ్ళందరూ పారిపోయారు. మేక ఆలోచించింది, నేను ఈ ఏనుగుకు సహాయం చెయ్యాలి అని. ఇక మేక గట్టిగట్టిగా అరుస్తుంది. ఊరి ప్రజలారా, ఇదేమీ మామూలు ఏనుగు కాదు. దీన్ని సాక్షాత్తు శ్రీ గణేష్ భగవానుడే పంపించాడు. ఇక ఎవరైతే రోజు ఏనుగుకి భోజనం పెడతారో వారికి శ్రీ గణేశుడు స్వయంగా దర్శించడానికి వస్తాడు. అయ్యో, వద్దు వద్దు. ఓయ్ మేక, నువ్వు వీళ్లకు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నేనైతే నీతో ఇలాగే ఏదో ఒకటి అన్నాను, అంతే. అయ్యో ఊరుకో, ఇంకా అందర్నీ చూడు, నీ కొరకు ఎలా ఆహారం తీసుకొస్తారు. తిను, ఇక ఎంజాయ్ చెయ్యి. అప్పుడే కాసేపటి తర్వాత ఊరి వాళ్ళు ఒక్కొక్కరు ఏనుగు కోసం ఆహారం తీసుకొస్తూ ఉంటారు. ఒకరు ఏనుగు కొరకు చెరుకు తీసుకొస్తారు, ఒకరు అరటి పండ్లు, ఒకరు బంగాళాదుంపలు.
ఎలా ఉన్నాయి ఈ సేవలన్నీ? అందరూ నీకు చాలా భోజనం తినిపిస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? అవును, ఒప్పుకున్నా నిన్ను మేక. నువ్వు చెప్పు, తిన్నావా ఏమైనా లేదా? ఇప్పుడే వెళ్తాను. నేను ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు భోజనం పెడతారు. నా కోసం ఆలోచించుకు. మేక చాలా సంతోషంగా ఊరి ప్రజల ఇంట్లోకి భోజనం కొరకు వెళ్తుంది. దానికి ఎవ్వరూ ఆహారం పెట్టరు. ఇక అందరూ తమ తమ ఇంటి నుంచి వెళ్ళగొడతారు. ఊరి వాళ్ళు ఏనుగుకు ఆహారం తీసుకొచ్చి మరీ తినిపిస్తున్నారు. ఇక ఒక పెద్ద ముసలమ్మ వస్తుంది. ఇక మేకకు ఆహారం ఇస్తుంది. అయ్యో అమ్మ, నువ్వు నాకు ఆహారం ఇస్తున్నావా? ఏంటి, నువ్వు ఏనుగుకు భోజనం పెట్టవా? అయ్యో బిడ్డ, నేను ఏనుగుకి కూడా భోజనం పెట్టాను. ఇక నీకు కూడా పెడతాను. ఏనుగు అయితే ఇప్పుడే వచ్చాడు ఊర్లోకి. ఇక నువ్వైతే ఎన్నో ఏళ్లుగా ఉంటున్నావు కదా, భోంచెయ్యి. ఏనుగు గారు, చూసావా, ఈ మనుషులు అంధవిశ్వాసులు. వారంటున్నారు నీకు భోజనం పెడితే గణేశుడు వారికి దర్శనం కలిగిస్తారు అని. ఈ మనుషులు అవకాశవాదులు. సరే, ఏదోటి, అమ్మకు నేను గుర్తొచ్చాను. ఇక నా కడుపు నిండింది. పద, తిరగడానికి వెళ్దాం. జాలరి విజయం. సముద్రంలో ఒక చిన్న దీవి ఉంది. ఆ దీవిలో ఉండే ప్రజలకు సంపాదించడానికి ఎలాంటి పనులు లేవు. వాళ్లకు కేవలం చేపలు పట్టడమే తెలుసు. కానీ ఆ దీవిలో అందరూ చేపలు పట్టేవారు. వారికి సమస్యగా మారింది ఏం చేయాలి అని. నేనేమంటానంటే, ఇన్ని చేపలు మన సముద్రంలో ఉన్నాయి. అవన్నీ పట్టుకొని సముద్రం దాటి పెద్ద బజారుకు వెళ్ళి అమ్మితే అక్కడ మనకు డబ్బులు చాలా దొరుకుతాయి. ఇంకా సామాన్లు కూడా కొనుక్కోవచ్చు మన ఫ్యామిలీకి. అవును, అది బానే ఉంది. కేవలం మనకు కావాల్సింది ఒక పెద్ద పడవ. పడవ లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. జాలర్లు కలిసి ఒక పెద్ద పడవ సిద్ధం చేస్తారు. చాలా చేపలు పట్టుకుని ఆ పడవలో పెద్ద పట్టణం వైపు బయలుదేరుతారు. సముద్రం దాటిన తర్వాత వాళ్ళు బజారు చేరుకున్నాక వారి చేపలను ఎవ్వరూ చూడలేదు కూడా. ఇంత గబ్బు వాసన ఈ చేపల్లో నుంచి వస్తోంది. మన చేపల్ని ఎవ్వరూ కొనడం లేదు. బాధపడుతూ జాలరులు తమ దీవికి తిరిగి వచ్చేస్తారు. ఏం జరిగింది? చేపలు కనిపించడం లేదేంటి? ఎంత వాసన వస్తున్నాయి కదా, చనిపోయాయి కూడా. అయితే ఏం చేద్దాం? మనం ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. ఒక పని చేద్దాం. మనం పట్టణం ఒడ్డుకు చేరుకునే ముందు మనం చేపల్ని పడదాం. చేపల్ని అప్పుడు పట్టుకుంటేనే తాజాగా ఉంటాయి కదా. అవును, అప్పుడు అక్కడికి వెళ్ళి చేపలను అమ్మితే అందరూ కొంటారు మన చేపల్ని. వాళ్ళు అలాగే చేశారు. కానీ ఈసారి కూడా ఎవ్వరూ చేపల్ని కొనలేదు. ఓరి దేవుడా, ఇలా ఎందుకు జరిగింది? ఏదో తప్పైతే మనం చేస్తున్నాము అనిపిస్తుంది. ఈ పట్టణంలో ఉండే జాలర్లు కూడా చేపల వేటకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనిపిస్తుంది. అందుకే వారికి మనకు తేడా ఏముంటుంది? అందుకే వాళ్ళు మన దగ్గర చేపలను కూడా కొనడం లేదు. కానీ మనం తెచ్చే చేపల్లోని ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే మనం చేపల్ని అమ్మటం చాలా కష్టం. నేను ఆలోచించాను, మనం రకరకాల చేపల్ని తీసుకొచ్చి అమ్మినట్లయితే అవి ఖచ్చితంగా ఇక్కడ అమ్ముడుపోతాయని అనిపిస్తుంది. ఏమంటారు? అవును, ఈ మాట నిజమే చెప్పావు. చేపల్ని ఇట్టే పట్టేయచ్చు రకరకాలవి. ఆ రోజు నుంచి జాలర్లు అలాగే చేశారు. పెద్ద పెద్ద చేపల్ని పట్టుకుని ఆ బజారుకు వెళ్లారు. అయితే అందరూ వారి చేపల్ని చాలా ఇష్టపడ్డారు. పెద్దవి లావుగా ఉన్న చేపలు ఈసారి 4 వింతలు డబ్బులు సంపాదించారు. అందుకే అంటారు, వ్యాపారంలో ఒక్క అడుగు ముందుకు ఆలోచించాలి అని. చాలా ఆకలితో ఉన్న కోడి, దాని పేరు టాటు. అడవి అంతా ఆహారం కోసం వెతుకుతోంది. దానికి చాలా ఆకలేస్తుంది. కానీ తినడానికి తన దగ్గర ఏమీ లేదు. అది అడవి అంతా వెతికింది. అది తన ముక్కుతో ప్రతి చోట తవ్వుతోంది. ఇక ఆహారాన్ని వెతుకుతోంది. అయినా కానీ దానికి ఏమీ దొరకడం లేదు. చాలా ఆకలేస్తుంది. ఈ రోజైతే తినడానికి ఏమీ దొరకడమే లేదు. నిన్న కూడా చాలా తక్కువ అన్నమే తిన్నాను. ఓ దేవుడా, ఇంకా ఆకలితో ఉండలేకపోతున్నాను. ఏదైనా తినడానికి కావాలి. చాలా ఆకలేస్తుంది. అయ్యో, ఇప్పుడైతే నడవలేకపోతున్నాను కూడా. ఇంత ఎండగా ఉంది. కోడి తన ముక్కుతో తవ్వుతోంది. అయితే ఏదో వెంటనే మెరుస్తోంది. అయ్యో, ఎంత ఎండగా ఉంది అంటే రాయి కూడా బంగారంలా మెరిసిపోతూ ఉంది. ఇక అది సరిగ్గా చూస్తే తెలిసింది అక్కడ దాచిపెట్టిన బంగారమని. అక్కడ బంగారం కాయిన్స్, వజ్రాలు ఇంకా చాలా నగలు ఉన్నాయి.
ఇదేంటి ఇంత బంగారమా? తప్పకుండా ఎవరో దాచారు. ఇది ఏదో రాజు, మహారాజుదై ఉండొచ్చు. ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? అది బంగారాన్ని చూస్తూనే ఉండిపోతుంది. ఇదైతే చాలా మంచి విషయం. ఎందుకంటే నాకు ఇంత ఎక్కువ బంగారం దొరికింది. కానీ ఇది నాకు దేనికి ఉపయోగం? నాకైతే ఆకలేస్తుంది. ఏదైనా తినడానికి దొరికితే అది నా కోసం ఎంతో బాగుండేది. ఈరోజు ఒక విషయం అయితే అర్థమైంది. డబ్బు, ధనం, నగలు దేని వెనకాలైతే లోకం పరుగెడుతుందో, ఒకవేళ వాళ్ళు ఇది గాని చూస్తే ఇక దీని వెనకాల కూడా పరుగెడతాడు. కానీ నాకైతే ఆకలేస్తుంది. దేవుడు దీని స్థానంలో మంచి వంటకాలై ఉంటే, పండ్లు ఉంటే, కాయగూరలై ఉంటే, మిఠాయిలు ఉంటే ఆహా, వాటిని నేను ఎంతో హాయిగా తినేవాడిని. ఇప్పుడు నాకు ఈ నగలు ఏమీ ఉపయోగం లేవు. అయితే ఇక ఈ నగలను ఇక్కడే వదిలేస్తాను. నేను ఆహారం కోసం వెతకటం మొదలెడతాను. కోడి ముందుకు సాగిపోతుంది. ఇక బంగారం అంతా అక్కడే వదిలేస్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత దానికి ఒక పెద్ద ఎరుపు రంగు సేపు కనిపిస్తుంది. దాన్ని చూసి అది చాలా సంతోషిస్తుంది. సేపుని తీసుకుని కోడి హాయిగా తింటుంది. ఇక దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈరోజు నేను చాలా పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను. ఆస్తి, అంతస్తులు ఇవన్నీ ఉంటాయి, కానీ కడుపు ఆకలి ముందు వీటన్నింటి ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఇదే ఈ ప్రపంచంలోనే అన్నింటికన్నా తీయనైనది, ఇంకా ఎంతో మంచిది. దీన్ని తిని నా కడుపు నింపుకుంటాను. మంచి గుణపాఠం తెలిసింది.